వెల్కమ్ బ్యాక్. విక్రమ్ గారు, ట్రయాంగిల్ ఫైట్ మీద ఒక విశ్లేషణ. జనరల్గా ట్రయాంగిల్ ఫైట్ ఉంటే ప్రతిపక్షానికి లాసు, లేదు ఇది ట్రయాంగిల్ ఫైట్లో ఉంటుంది అధికార పక్షానికి ప్లస్. దీంతో పాటు లేదు తెలంగాణలో కర్ణాటకలో ఎసెట్స్ ఉన్నాయి కాబట్టి అన్న ఎలాగో జగన్తో బీజేపీతో ఉన్నాడు, ఇప్పుడు చెల్లెల్ని ఇట్లా ఒక ఎట్లా చూడాలి ఇవన్నీ? ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్తున్నారు. బట్ ఏంటి అంటే 3 నెలల్లో ఎన్నికలు అన్నప్పుడు దీన్ని ఎట్లా చూడాలి? అంటే ఒక పొలిటికల్ రీఅలైన్మెంట్ అనేది జరగబోతుందండి ఖచ్చితంగా. అంటే మన ఇండికేషన్ చూసినట్లయితే అంటే పొలిటికల్ రీఅలైన్మెంట్ అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే నిన్ననే దాడి వీరభద్రరావు గారు వెరీ సీనియర్ మోస్ట్ లీడర్ ఆయన తెలుగుదేశాన్ని వదిలి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి మళ్ళీ తెలుగుదేశం ఫోల్డ్లోకి వచ్చారు, కుమారుడితో సహా వచ్చారు. అంటే ఇప్పుడు జరగబోయేది ఏం జరుగుతుందంటే తెలుగుదేశాన్ని విడిచి వెళ్ళిన లీడర్లందరూ మళ్ళీ తెలుగుదేశానికి ఫోల్డ్లోకి రావడానికి, అదేవిధంగా కాంగ్రెస్ని విడిచి వెళ్ళిన వాళ్ళంతా కాంగ్రెస్ని వెళ్ళటానికి జరుగుతాయి. ఇప్పుడు ఆస్కారం చాలా ఎక్కువ ఉంది. అంటే ఎవరి స్వగృహ ప్రవేశాలు ఉంటుంది. ప్రొవైడెడ్ ఏంటంటే ఒక కాల్ ఇవ్వాలి. అంటే చంద్రబాబు నాయుడు గారు సపోజ్ మీరందరూ రండి అంటే బేషరతుగా రండి, మళ్ళీ స్వగృహానికి రండి. ఎందుకంటే ఎవరి పొలిటికల్ సెటప్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ కావచ్చు లేదంటే టీడీపీ కావచ్చు, కానీ వైఎస్ఆర్సీపీలో ఒక విచిత్రమైనటువంటి ఒక పొలిటికల్ అట్మాస్ఫియర్, అసలు అక్కడ పొలిటికల్ అట్మాస్ఫియర్ లేదు అక్కడ. అంటే విచిత్రం ఏంటంటే డొక్కా మాణిక్ వరప్రసాద్ లాంటి ఒక మంత్రిగా పనిచేసి ఆయన కాంగ్రెస్ పార్టీలో, తర్వాత ఆయనకి తెలుగుదేశంలో ఎంతో గౌరవం ఇచ్చిన తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీకి వెళ్తే ఆయనకి ముఖ్యమంత్రి గారి దర్శనం నాకు ఇప్పించండి అని ఆయన వేడుకోవటం చూసినట్లయితే దట్ స్పీక్స్ వాల్యూమ్స్ అండి. అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ వైఎస్ఆర్సీపీ అనేటువంటి తెలుస్తుంది. పార్థసారథి గారు కూడా పెనమలూరులో అన్నారు. పార్థసారథి గారు చాలా మంది వీళ్ళందరికీ జనం గుర్తిస్తున్నారు, జగన్ గుర్తించట్లేదు అన్నారు. అంటే ఓపెన్ గా దట్టు. అంటే మీకు ఏమవుతుందంటే ఈ నేపథ్యంలో అందులో నేను చూసాం కలగా పొలగం చేసేసి మొత్తం సీట్లు ఇటు నుంచి అటు నుంచి ఇటు పంపించేసి గోరంట్ల మాధవ్కు మొండిచేయి, గొల్లబాబురావు మల్లాది. ఆశ్చర్యం ఏంటంటే మీకు సర్వేల ఆధారంగా, అంటే దాని గురించి కూడా ఒక్క నిమిషం చెప్తాను. సర్వేల ఆధారంగా ఇవన్నీ మార్పులు చేర్పులు చేశారంటున్నారు. సరే, అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం అంటున్నారు. ఒక చిన్న ఉదాహరణ అండి, కంబాల్ జోగులని ఆయన ఉత్తరాంధ్రకి చెందినటువంటి క్యాండిడేట్, ఆయన సిట్టింగ్ తీసుకొచ్చి పాయకరావు పెట్టిస్తున్నారు. అంటే ఒకవేళ సర్వేలో ఆయన అక్కడ గెలవడు, ఆయన అక్కడి నుంచి తప్పించండి అంటే అట్లా వచ్చి ఉండొచ్చు సర్వేలో, కానీ ఆయన తీసుకొచ్చి పాయకరావుపేటలో నిల్చోబెట్టండి అని ఏ సర్వే చెప్పదు కదా. అదేవిధంగా నేను విజయవాడకి చెందినవాడిని కాబట్టి నా విజయవాడ పాలిటిక్స్ మీద పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఒకటి చెప్తా. ఎల్లంపల్లి శ్రీనివాసు ఆయన విజయవాడ వెస్ట్ నుంచి, అంటే 1 టౌన్ అంటారు, వెస్ట్ నుంచి తీసుకొచ్చి సెంట్రల్లోకి ఇచ్చారు. విచిత్రం ఏంటంటే విజయవాడ సెంట్రల్ అనేది మొట్టమొదటి నుంచి కూడా బ్రాహ్మణ సామాజిక వర్గానికి, అక్కడ కాపు సామాజిక వర్గం బాగా ఎక్కువ ఉంది. అట్లాగా అసలు ఆయన సొంత సామాజిక వర్గం వాళ్ళు వెస్ట్లో ఉంటే ఆయన తీసుకొచ్చి సెంట్రల్కి తీసుకొచ్చారు. మల్లాది విష్ణుకి సంబంధించినటువంటి సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇట్లా ఉంటుంది. అంటే మీకు ఎంత అశాస్త్రీయంగా ఈ మార్పులు చేర్పులు జరిగాయి అనేటువంటి తెలుస్తుంది. అంటే ఈ నేపథ్యంలో ఏమవుతుందంటే ఖచ్చితంగా మీకు కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిన వాళ్ళు కాంగ్రెస్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీకి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది మాస్ ఎగ్జోడస్ అంటారు, మాస్ ఎగ్జోడస్ లాగా మళ్ళీ తిరిగి సొంత పార్టీలకు చేరుకునేటువంటి అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీ కంప్లీట్గా డిప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నేను ఇంకోటి కూడా పాత విషయాలు వాళ్ళిద్దరికి కూడా తెలుసు. 1984లో ఒక ల్యాండ్ స్లైడ్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పుడు, రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు, ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత 425 సీట్లు పైగా ఉంటే మీకు 89 ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి ఓడిపోయింది. విపి సింగ్ ప్రధానమంత్రి అయ్యాడు. అంటే ఆ గ్రాఫ్ ఎంత స్లైడ్ అయిందంటే మీకు 425 సీట్లు ఉన్నటువంటి లోక్సభలో బలం 150 కంటే కూడా తగ్గిపోయింది. ఒక్కసారికి అంత ఊహించరు. అంటే ఖచ్చితంగా ఎందుకు దేనికంటే రీఅలైన్మెంట్ అనేటువంటిది, పొలిటికల్ రీఅలైన్మెంట్ అనేటువంటిది జరుగుతుందండి ఇప్పుడు. అంటే ఎవరి గ్రూపుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు, ఇప్పుడు ఎవరి పార్టీలోకి వాళ్ళు వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. నేను కూడా కొంతమందితో నేను మాట్లాడుతుంటే సీనియర్లు నాతో మాట్లాడుతూ ఉంటారు. సొంత అంటే గర్వాపసి అంటాం కదా నా సైడ్, అట్లా గర్వాపసికి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాకపోతే కాల్ ఇవ్వాలి వీళ్ళు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక కాల్ ఇవ్వాలి, తెలుగుదేశం నుంచి కూడా ఒక కాల్ ఇస్తే కనుక
డెఫినెట్గా మీకు అది డిప్లీట్ అయిపోద్ది. వైఎస్ఆర్సీపీ అనేది ఒక గాలి బుడగ లాగా వచ్చింది కంప్లీట్. ఎందుకంటే అక్కడ మీకు పార్టీలో ఒక స్ట్రక్చర్ లేదు. అక్కడ ఒక 2-3 వ్యక్తులు నడిపిస్తున్నటువంటి పార్టీ అది. ఇవాళ అక్కడ ఆత్మ గౌరవాన్ని పోగొట్టుకొని ఆ పార్టీలో ఉండటమా, లేదంటే సొంత పార్టీకి వచ్చి గౌరవప్రదంగా అందులో కంటిన్యూ చేయటం అనేటువంటిది కూడా ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం పార్టీకి బ్రైట్ ఫ్యూచర్ కూడా ఉంది. ఇవాళ మీకు లోకేష్ బాబు చాలా ఎవాల్వ్ అయ్యాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్సు, లోకేష్ బాబు యొక్క ఇది తెలుగుదేశం చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. అదేవిధంగా అందువల్ల మీకు ఆ రీఅలైన్మెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా జరిగినప్పుడు మీకు వైఎస్ఆర్సీపీ డిప్లీట్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. రఫీ గారు, ఇప్పుడు అన్ని పార్టీలు కాల్ తీసుకోవాల్సిన సమయం, రీఅలైన్మెంట్ సమీకరణాలు